ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. టీ20 ప్రపంచ కప్ 2026లో టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ పలు అవాంఛిత రికార్డులు మూటగట్టుకున్నాడు. పాక్తో జరిగిన హై వోల్టేజీ మ్యాచ్లో డకౌట్ అయిన అతను టీ20 ప్రపంచ కప్ టోర్నీలో మొదటి 2 మ్యాచ్ల్లో డకౌట్ అయిన మూడో ఆటగాడిగా చెత్త రికార్డును సొంతం చేసుకున్నాడు. గతంలో టీమిండియా మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా, బంగ్లాదేశ్ మాజీ ఆటగాడు ఇమ్రుల్ కయేస్ ఈ అప్రతిష్టను మూటగట్టుకున్నారు. నెహ్రా, కయేస్ తమ వరల్డ్ కప్ కెరీర్లో ఒక్క పరుగు కూడా చేయలేకపోవడం మరో విశేషం. ప్రస్తుత ప్రపంచ కప్లో యుఎస్ఏతో జరిగిన తొలి మ్యాచ్లో గోల్డెన్ డకౌట్ అయిన అభిషేక్ పాక్తో జరిగిన మ్యాచ్లో 4 బంతులు ఎదుర్కొని కూడా ఖాతా తెరవలేకపోయాడు. పాక్ కెప్టెన్ సల్మాన్ ఆగా రచించిన వ్యూహంలో చిక్కుకున్న అభిషేక్ అవాంఛిత ఈ రికార్డును మూటగట్టుకున్నాడు. అభిషేక్కు గత 6 ఇన్నింగ్స్లో ఇది 4వ డకౌట్ కావడం మరో విశేషం. ఇక పాక్ పై డకౌట్ కావడంతో అభిషేక్ మరో చెత్త రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు. టీ20 ప్రపంచ కప్ టోర్నీలో భారత్ తరపున రెండో అత్యధిక డకౌట్ అయిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్, రవీంద్ర జడేజా, శివం ధూబే సరసన చేరాడు. వీరంతా మెగా టోర్నీలో తలో 2 సార్లు డకౌట్ అయ్యారు. ఈ జాబితాలో ఆశిష్ నెహ్రా 3 డకౌట్స్ తో టాప్ ప్లేస్ లో ఉన్నాడు. అలాగే ఈ తాజా డకౌట్ తో అభిషేక్ మరో అప్రతిష్ట కూడా మూటగట్టుకున్నాడు. టీ20లో భారత ఓపెనర్లలో రెండో అత్యధిక డకౌట్ అయిన ఆటగాడిగా సంజు సామ్సన్ సరసన చేరాడు. అభిషేక్, సంజు తమ టీ20 కెరీర్లలో తలో 5 సార్లు డకౌట్ అయ్యారు. ఈ జాబితాలో రోహిత్ శర్మ 10 డకౌట్స్ తో అగ్రస్థానంలో ఉన్నాడు. అలాగే పాకిస్తాన్ పై వరల్డ్ కప్ లో డకౌట్ అయిన మూడో ఓపెనర్ అభిషేక్. గతంలో 2007, 2012 వరల్డ్ కప్స్ లలో ప్రస్తుత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ డకౌట్ కాగా 2021 వరల్డ్ కప్ లో రోహిత్ శర్మ కూడా ఖాతా తెరవకుండానే వెనుతిరిగాడు.